మీరు చేపల పులుసు ఎన్నోసార్లు చేసి ఉంటారు, కానీ ఈ ఒక్క టిప్పుతో చేస్తే రుచి రెట్టింపు. చివరి వరకు చూడండి. మనం ఎగురుకోరండి. ముందుగా పచ్చి చేప ముక్కలను ఇలాగా నూనెలో వేపుకొని తీసేయాలండి. ఇలా అన్నీ తీసి ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ చేపల పులుసు అండి. ఇప్పుడు చేపల పులుసు వేసుకోవాలి. పులుసు చింతకాయ కట్ చేసి వేసుకోవాలండి. చింతపండు పులుసు తెలివగా మరిగినాక ఇందులో చేప ముక్కలను వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోవాలి. తగినంత బెల్లం వేసుకోవాలండి. ఫిష్ మసాలా కొంచెం వేసుకోవాలండి. అంతేనండి, చేపల పులుసు అయిపోయింది. ఏంటంటే ఆయిల్లో చేప ముక్కలను వేపుకుంటే నీసు వాసన రాదు.